నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మ్యూజియంలో కేవలం పురాతన వస్తువుల కేంద్రాలు మాత్రమే కాకుండా నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ సంపదను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భావితరాలకు మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదను అందించడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా సోమవారం విజయవాడలో బాపు మ్యూజియంలో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇంటాక్, జిజ్ఞాస ఆర్ట్ వెర్స్, ఆర్టీఐహెచ్, శ్రేయాస్ మీడియాతో పాటు వివిధ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా సోమవారం విజయవాడలోని బాపు మ్యూజియంలో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇంటాక్, జిజ్ఞాస ఆర్ట్ వెర్స్, ఆర్టీఐహెచ్, శ్రేయాస్ మీడియాతో పాటు వివిధ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. తొలుత ఏపీ టీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడిపాటి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంల కమిషనర్ పి సురేష్ తదితరులు అధికారులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు పింగళి వెంకయ్య, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ చారిత్రక విశిష్టత భావితరాలకు స్ఫూర్తి పదమని, చిన్నారులు కేవలం మార్కుల వేటలోనే పడిపోకుండా మన చారిత్రక వారసత్వ వైభవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పిలుపునిచ్చారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలని, వాటి సంరక్షణ ద్వారా భావితరాలకు చరిత్రను చేరవేయగలమని తెలిపారు. సో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు ఓల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఇవాళ బాపూజీ మ్యూజియంలో కొన్ని కార్యక్రమాలను తిలకించడం జరిగింది. రెండోది పింగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీ గారికి బహుకరించేటువంటి సన్నివేశం అక్కడ మనం చూడటం జరిగింది. చాలా ప్రాశస్త్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని గౌరవ కలెక్టర్ గారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాలని చూసేటువంటి అవకాశం కల్పించడం. రెండవది, ఈ విధంగా చూసినట్లయితే మన హిస్టారికల్గా ఉన్నటువంటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని దాంట్లో కూడా గ్యాప్ క్రియేట్ చేయడం కానీ, అక్కడి నుంచి క్యూఆర్ కోడ్తో వచ్చేస్తే ఆ విగ్రహం గురించినటువంటి హిస్టరీ, అది ఎక్కడ వీరభద్రుడు, ఏ పరిస్థితులు వీరభద్రుడు యాక్టివిటీ ఏంటి, ఇలా చెప్పినటువంటి పరిస్థితి తీసుకురావటం. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి 14 మ్యూజియంలో ఇది ఒక వన్ ఆఫ్ ది 14 మ్యూజియంస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు ఆర్కియాలజీ కానీ మిగతా అన్ని విషయాలు అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి, లేదా ఆంధ్రప్రదేశ్ని భారతదేశ ఒక అగ్రగామి రాష్ట్రంగా ప్రమోట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడో విసిరవేయబడింది కాదు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాశస్త్యం ఉందో దానికి మించినటువంటి విధంగా తయారు చేసే మంచి రాజధాని అమరావతి అనేటువంటి ఒక హిస్టారికల్ నేమ్తో రాజధాని కానీ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఎందుకంటే కలెక్టర్ గారు చెబుతారు 2019 ముందే ఈ విగ్రహాలు వీటి గురించినటువంటి యాప్ ఏర్పాటు చేయటం, ఇవి ఆ క్యూఆర్ కోడ్ లాగా తీసుకొని వాటి గురించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పడం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి విలక్షణ, వినూత్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు. వారి స్ఫూర్తిగా వారు ఆలోచించి వాళ్ళ అధికారులు, కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాని మహాత్మా గాంధీకి ప్రజెంట్ చేసేటువంటి సన్నివేశాన్ని ప్రజలకు ఇంకా బయటికి రావాలి. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా, జాతీయ నాయకులందరూ కూడా అక్కడ కనపడటం ఈరోజు నిజంగా నాకైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంత మంచి కార్యక్రమానికి వచ్చి వారు ఆ జాతీయ జెండాని ప్రజెంట్ చేస్తూ మహాత్మా గాంధీకి ఇచ్చే సన్నివేశాన్ని మనం అందరూ లీడర్స్ ఉన్నప్పుడు చూడటం ఒకటి. అదే క్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఈ విగ్రహాలు, వాటి మ్యూజియంలు విజ్ఞాన భాండాగారాలని, చరిత్ర విజ్ఞాన నిలయాలని రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడిపాటి పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని, ఇప్పుడు ఇంత గొప్పగా అంతర్జాతీయ మ్యూజియం డేను నిర్వహించుకుంటున్నామని అంటే అందుకు కలెక్టరే కృషి కారణమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మూలాలు తెలుసుకుని ముందుకు వెళ్లినప్పుడే సుస్థిర ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన యజ్ఞాన్ని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, టూరిజం డిపార్ట్మెంట్ మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ తరపున మేమందరం కూడా ఈ మ్యూజియం మన వారసత్వాన్ని, మన సంస్కృతి, కళలని మళ్ళీ ప్రజలకు అందించాలనే ఇదితో లక్ష్మీసా గారి నేతృత్వంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమం రూపొందించడం అనేది చాలా అరుదండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ డేని మొన్న రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో అరుదుగా జరుపుకునే వరల్డ్ మ్యూజియం డేని మన బాపు మ్యూజియాన్ని ప్రొజెక్ట్ చేయడానికి దాన్ని కూడా వినియోగించుకోవడం అనేది కలెక్టర్ గారు ఎంత సంస్కృతి పరిరక్షణ కోసం తపన పడుతున్నారో మనందరికీ అర్థమవుతుంది. వారికి మేమందరం సంపూర్ణంగా సహకరిస్తూనే ఇంత గొప్ప సంపద మన దగ్గర ఉంది అని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇది కేవలం పాత వస్తువులు భద్రపరిచే ఒక స్థలమే కాదు, దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మన స్వాతంత్రోద్యమ సమయంలో 1921లో పింగళి వెంకయ్య గారు స్వయంగా గాంధీజీకి ఇక్కడ వారు రూపొందించిన జాతీయ పతాకాన్ని అందించిన ప్రదేశం ఇది. అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశంలో ఈరోజు కొన్ని వందల సంవత్సరాల నాటి శిల్పాలు కానివ్వండి, సంస్కృతికి సంబంధించిన మన అప్పట్లో వంట పాత్రలు ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. మనం మ్యూజియంల కోసం పక్క దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ప్లేసెస్ వెతుక్కొని మరీ వెళ్తాం. కానీ ఈరోజు మన ఊర్లో ఉన్న బాపు మ్యూజియాన్ని ప్రతి ఒక్కళ్ళు సందర్శించండి. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన జాతి పైన ప్రేమతో మన సంస్కృతిని తెలుసుకుని వెళ్ళేవారిగా మీరు మిగిలిపోతారు. చాలా గొప్ప మీరు నేర్చుకునే లెర్నింగ్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఇందులోనూ వేసవి సెలవులు కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే ఊర్లకు వెళ్ళడం కాదు, మన ఊర్లో ఉన్న సంస్కృతిని, మన ఊర్లో ఉన్న వారసత్వాన్ని గౌరవిద్దాం. అందరికీ హ్యాపీ మ్యూజియం డే. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి బీబీ దస్థిరాస్తులకి చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత కీలకమైన కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన అధికారుల్ని, సిబ్బందిని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న అభినందించారు. విజయవాడలోని యాక్సిస్ బ్యాంకు, పలు బ్యాంకుల్లో 26 సేవింగ్స్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని కట్టకుండా మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న నీలం పవన్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ డీసీపీ కె కృష్ణ ప్రసన్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన నీలం పవన్ కుమార్ ఈ సేవలో పనిచేసే క్రమంలో జల్సాలకు అలవాటు పడి జీతం సరిపోకపోవడంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పుడు శాలరీ స్లిప్స్, ఐడి కార్డులు, బ్యాంకు లోన్ పొందడానికి అవసరమైన పత్రాలు అన్ని తయారు చేసుకున్నాడు. వాటిని ఉపయోగించి ఫేక్ అకౌంట్ లో దాదాపు 5.25 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని జల్సా చేశాడు. అతని వద్ద నుండి 34 స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ఇప్పుడు కాదు, 2021 లోని 21 నుంచి 2019 నుంచి యాక్చువల్ గా 2019 నుంచి ఈ అక్యూజ్డ్ పేరు ఎవరంటే నీలం పవన్ కుమార్. యాక్చువల్గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, యాక్సిస్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు కొన్ని అకౌంట్స్, అంటే దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్లోని కొన్ని అకౌంట్స్, ఒక బ్యాంక్లో, ఒక బ్రాంచ్లో, ఒక యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లోని ఒక 10 అకౌంట్లు, ఒక 5 అకౌంట్స్, 6 అకౌంట్స్, అలాగే ఆల్ టుగెదర్ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ఒక 26 అకౌంట్స్ కొంతమంది ఖాతాలు ఓపెన్ చేసి, అది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, అది ఓపెన్ చేసి దాని ద్వారా అవి ఎలా ఇచ్చారంటే పిక్చర్, దోస్ అకౌంట్స్ ఆర్ శాలరీడ్ అకౌంట్స్ అన్నట్టు, శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. సో అది వీ థాట్ ఇనిషియల్లీ దట్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఎందుకంటే ఇన్ని అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేశారని చెప్పి అనుకున్నాము. సో వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో అకౌంట్ అనాలిసిస్, ఇంకా వేరే బేసికల్గా ఈ కేసు ఛేదించిన మటుకు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా. సో దానిలోని ఇన్వెస్టిగేట్ చేసి నీలం పవన్ కుమార్ అనే వ్యక్తి ఈజ్ ద పర్సన్ హూ ఈస్ బిహైండ్ దిస్ ఫ్రాడ్ అనేది మేము కనుక్కున్నాం. ఇది సైబర్ క్రైమ్లో ఎందుకు రిపోర్ట్ చేయబడిందంటే ఇంపర్సనేషన్ చేశాడు,
అండ్ వేరే వాళ్ళ ఐడెంటిటీస్ని థెఫ్ట్ చేసి దాని ద్వారా ఖాతాలు ఓపెన్ చేశాడు. అలాగే మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా బ్యాంక్ వాళ్ళని చీట్ చేసి అది తన సొంత లాభానికి యూజ్ చేసుకున్నాడు. కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ఇన్వెస్టిగేషన్. ఇది మోడస్ ఆపరండి. మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు 2019 ఆ ప్రాంతం వరకు 2019 నుంచి 20 వరకు హీ యూస్ టు వర్క్ యాజ్ మీ సేవాలో అని పనిచేసేవాడు. పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరల్ని వ్యతిరేకిస్తూ నగరంపాలెం గుర్రం జాషువా విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరల్ని తగ్గించాలని వారు మెమరాండం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకి నిరసనగా శాంతియుత ధర్నాలు చేస్తున్నామని అన్నారు. సంవత్సరానికి 3,390 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడుతుందని తెలిపారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకుడిని టీడీపీ నాయకులు కొట్టి ఊరంతా తిప్పితే జనసేనాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొదుపు చర్యల పేరుతో కూటమి నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే ఇవాళ గుంటూరు పట్టణంలో మేమందరం కలిసి పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా మెమోరాండాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా పెట్రోల్ ధర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. 113 రూపాయల 62 పైసలు. అలాగే డీజిల్ ధర 101 రూపాయి 24 పైసలు. అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో అత్యధిక ధర ఉంది. ఇదే సంపద సృష్టి అంటే, ఇదే సుపరిపాలన అంటే. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు అపోజిషన్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి లోకల్ ట్యాక్సెస్. ఆ లోకల్ ట్యాక్సెస్ని మేము తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఇవాళ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకపోయినా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అడుగుతా ఉన్నా, ఏమండి ఆ రోజున మీరు మమ్మల్ని ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి లోకల్ ట్యాక్సెస్ వ్యాట్ తగ్గించి అన్ని రాష్ట్రాల కన్నా చౌకగా చేయొచ్చు కదా. అజయుడు కమిషన్లు వచ్చే అయితే చేస్తాడు. మన లోకేష్ గారు ఏదైనా కమిషన్ ఇచ్చే, పెట్రోల్ బంక్లో కమిషన్ ఇవ్వరు కదా, అందుకని చేయడు. ఏమిటి అన్యాయం ఉంటున్నది? దీనివల్ల రాష్ట్రంలో నెలకి రోజుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రోజుకి డీజిల్ వల్ల 3.29 కోట్లు అదనంగా భారం పడుతుంది. డీజిల్ వల్ల 6 కోట్లు భారం పడుతుంది. పోనీ నెలవారీ చూసామంటే 98.7 కోట్లు పెట్రోల్ వల్ల, 180 కోట్లు డీజిల్ వల్ల నెల కలుగుతూ ఉంది ప్రజల మీద భారం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. అదేవిధంగా సంవత్సరానికి లెక్కేస్తే 1,201 కోట్ల రూపాయలు డీజిల్ పైన, అదేవిధంగా 2,000 పెట్రోల్ మీద 2,190 కోట్లు చొప్పున మొత్తం ఇది డీజిల్ మీద మొత్తం కలిసి 3,390 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బాలాజీనగర్ 0 లైన్ రాజీవ్ గృహ కల్ప వద్ద 33/11 kV ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం నూతన నిర్మాణం కొరకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఘనంగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మరియు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో వోల్టేజ్ లేని కరెంటును అందించాలనే ఉద్దేశంతో బాలాజీనగర్ లో 6,50,00,000 వ్యయంతో 33/11 kV ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. తూర్పు నియోజకవర్గం ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నమస్కారం. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అవసరాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో పోల్చుకుంటే అనేక మార్పులు.
కొత్తగా నూతన కాలనీలు ఏర్పాటు అవడం, కొత్త వ్యాపార సముదాయాలు రావడం, గృహ సముదాయాలు పెరగడం, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దాదాపు గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా బాలాజీ నగర్, అలాగే రాజీవ్ గృహకల్పన, రంగాబొమ్మ సెంటర్ కానీ, జాకీర్ హుసేన్ నగర్, వినోబా నగర్, పాత గుంటూరులో 50,000 మంది నివసించేటువంటి ప్రాంతంలో అనేక సార్లు కరెంట్ లో వోల్టేజ్తో ఇళ్ల నుంచి రాత్రిపూట బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు గతంలో మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకత్వం యావత్తు కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ముఖ్యంగా విద్యుత్ ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎక్కడైతే నగరంలో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయో గత 16 నెలల నుంచి దాదాపు ఈ ప్రాంతంలో 12 ట్రాన్స్ఫార్మర్స్ని అవసరం ఉన్న చోట ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా ఈరోజు 33/11 kV సబ్స్టేషన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నిరంతరం ఉన్నటువంటి విద్యుత్ ఇబ్బందిని తొలగించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏడీ గారికి, ఏఈ గారికి, సిఎండి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ ప్రాంత ప్రజల తరఫున. ఎందుకంటే విద్యుత్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరంలాగా ప్రతిరోజు కూడా ఉన్నటువంటి వస్తువులు కాలిపోయి లబోదిబోమని ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఈరోజు కొత్తగా సబ్స్టేషన్ నిర్మాణం చేయడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా ఒక పక్కన ప్రభుత్వం అనేక రాయితీలను, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదైతే నాయి బ్రాహ్మణులకు సంబంధించి విద్యుత్ ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఒక పక్కన వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక విద్యుత్ వాళ్ళకి అందించడం కానీ, అంతేకాకుండా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వ్యక్తులకి 200 యూనిట్ల వరకు ఉచితంగా, పవర్ లూమ్కి అయితే 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం, అలాగే ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి, ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా ఈరోజు గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలనేటువంటి. నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో తూర్పు ఎమ్మెల్యే గౌరవ నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 33/11 kV సబ్స్టేషన్కి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. వస్తూ చూసాం ఇదివరకు ఉన్నటువంటి డ్రైనేజీలు ఇప్పుడు ఏ రకంగా ఆధునీకరణ చెందుతూ ఉన్నాయి. అంటే ప్రజలందరూ కూడా కోరుతున్నది ఒకటే, మాకు ఉచితంగా ఏమిచ్చారు అనే దానికంటే కూడా మా ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. ఉచితం ఇచ్చినా కానీ 10 కేజీలు ఏదో ఇస్తాం మీకు నచ్చింది, ఇంట్లో కూర్చుని తినే అవకాశం ఉండాలి. కానీ గతంలో ఇటు వచ్చినప్పుడు చూస్తే చాలా సందర్భాల్లో నేను మా వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, ఆ డ్రైనేజ్ పొంగిపోయి ఇళ్ల మీదకి రావటం, బజార్లన్నీ నిండిపోవటం, నివాస ప్రాంతాల్లోకి వస్తే కూర్చునే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులు చూశాను. అట్లానే ఇప్పుడు సోదరుడు చెప్పినట్లుగా ఈ ప్రాంతం అంతా కూడా లో వోల్టేజ్తో ప్రాబ్లంతో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో జనసేన పార్టీ తరఫు నుంచి ధర్నాలు చేయటం, దాని పర్యవసానంగా అప్పుడు గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే నజీర్ గారు కూడా దాన్ని సపోర్ట్ చేయటం, ఏదేమైనప్పుడు కూడా ఇవన్నీ కలిసి వచ్చి ఈ రోజున ఆ చూసినవన్నీ కూడా ఇవాళ ఎంత త్వరితగతిని నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక అకుంఠిత దీక్షతో ముందుకెళ్తున్నటువంటి నజీర్ అహ్మద్ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి అభినందిస్తూ ప్రజలందరూ మరొకసారి చెప్తున్నాం. హోటల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి తగిన విధంగా రాయితీలు కల్పించాలని హోటల్స్ అండ్ అలైన్ ఇన్స్టిట్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షునిగా యనమదల సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి మంతెన వంశీకృష్ణరాజు, కోశాధికారిగా భీమవరపు హేమంతు, గౌరవ అధ్యక్షులుగా పొనకల బాలసుబ్రహ్మణ్యం తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గ్యాస్, లేబర్, జీఎస్టీ విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. ఖర్చులు పెరిగిన కారణంగానే ఆహార పదార్థాలు ధరలు కూడా సాధారణంగా పెరగడం జరుగుతుందని వారు వెల్లడించారు. హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా హానరీ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాను ఈ రాబోయే 2 సంవత్సరాల్లోనూ. తర్వాత మన జిల్లా అధ్యక్షులు
సాంబశివరావు గారు, ట్రెజరర్ వంశీకృష్ణ గారు, ట్రెజరర్ హేమంత్ గారు కూడా ఈ అసోసియేషన్ జిల్లా ప్రాతినిధ్యం వహించడానికి నియమించుకోవడం జరిగింది. మాకు ఈ అసోసియేషన్ అనేది ఈ సంఘటన ఏది ఎందుకంటే మాకున్న సమస్యలని పరిష్కరించుకోవటం ఏదైనా కొత్త వాళ్ళని మళ్ళీ మెంబర్షిప్ జాయిన్ చేసేసుకొని అవగాహన కల్పించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి వాళ్ళు హోటల్ రంగంలోకి రావడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు. కానీ ఏంటంటే మినిమము అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఏదో డబ్బులు ఉంటున్నాయి, హోటల్ పెట్టేస్తున్నాం, తర్వాత వర్కర్స్ని పెట్టాం, రన్ చేస్తున్నాం. కానీ దానికి సంబంధించిన ఏమేంటి, ఎలాంటి పరిమితులు ఉండాలి, నిబంధనలు ఉండాలి అనేది అవగాహన లోపం ఉంది. వస్తే క్యాష్ కౌంటర్ లేకపోతే బిల్లు కౌంటర్ తప్పించి మిగతావి అనేది అందరికీ కాదు, కొద్దిమంది వచ్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియట్లేదు. దీనివలన ఏంటంటే కొన్ని హోటల్స్ ఇది కూడా రైట్స్ జరగడం, దానివలన కొంచెం ఇబ్బందులు అవటం, అది హోటల్ రంగానికి కూడా చెడ్డ పేరు కూడా వస్తూ ఉంది. ఈ ఏది అవగాహన లేకపోవటం వల్లే మా వాళ్ళు చేసే పనులది. ఒకళ్ళే కొంత జిఎస్టీ లైసెన్స్ లేకపోవటం, ఫుడ్ లైసెన్స్ లేకపోవటం, అది ఎలా పనితీరు విషయంలోనే ఎంత శ్రద్ధ తీసుకోవాలి, కస్టమర్తో ఎలా బాధ్యతగా ఉండాలి అనే విషయం మీద మేము అవగాహన సదస్సులు ముఖ్యంగా పెట్టడానికి, వాళ్ళ ముందు జాగృతం చేయడానికి మేము ఈ 2 సంవత్సరాలు పాటుపడతామని, అలాగనే మా స్టేట్ కమిటీతోనూ సిటీ కమిటీతోగాను పర్యవేక్షణలో ప్రతి యనమదల సాంబశివరావు అని ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రజెంట్ మాకున్న సమస్యలు అయితే ముందు గ్యాస్ అనేది పెద్దగా గ్యాస్ పెద్ద సమస్య. దాని నుంచి ఎలా బయటపడాలో అనేది హోటల్ రంగం అయితే కుదేలైపోయి ఉంది ప్రజెంట్. ఏం చేయాలో మా జిల్లా అంతా కూడా మరి కలెక్టర్ గారు ఎవరైనా ఇది చేయగలిగిందే లేదు. పశ్చిమాసియా యుద్ధం వాతావరణం కారణంగా మనకి ఈ సమస్యలు దీనివల్ల నిత్యావసర వస్తువులు మొత్తం టోటల్ అన్నీ హోటల్ వ్యాపార రంగం అనేది కానీ, స్వీట్ షాపులు కానీ, బేకరీలు ఏమైనా చేసే పరిస్థితి అయితే లేదు. చాలా లాసుల్లో ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరూ మాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా మాకు సహకరించి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మేము విన్నవించుకుంటున్నాం. వాళ్ళకి చాలా ఇబ్బందులు, ఇది ఎప్పుడూ రాలా, ఇది మరో కరోనా తర్వాత ఇది ఒక విపత్తు. దీన్ని ఏ డిపార్ట్మెంట్లు కూడా అందరూ మాకు సహాయం చేసి మేము అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళిన స్టేట్ అసోసియేషన్ మేము వెళ్ళి ఏదో ఒక విధంగా దీన్ని మా మీద దాడులు కానీ ఇంకోటి ఇబ్బంది అంటే దాడులు అంటే వాళ్ళు ఏం మన భయమని కాదు, వాళ్ళు కట్టమంటారు ట్యాక్స్లు అన్నీ కరెక్టే వాళ్ళు చెప్పేది, కానీ కట్టే పరిస్థితిలో మనం లేవు. అంటే ఏ ఆఫీసర్ మనల్ని బెదిరిస్తున్నాడని కాదు పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళని కూడా మమ్మల్ని ఆదుకోవడంలో కూడా ఇళ్లలో కూడా అట్లా ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటల్ రంగంలో ఇందాక చెప్పినట్టు ఒక ఇడ్లీ తయారవ్వాలంటే 46 రూపాయలు, మేము అమ్ముతుంది 50 అని. ఆ 46 అనేది పోయి ఇవాళ 60 రూపాయలకి అది తయారవుతుంటే 50కి అమ్మాల్సి వస్తుంది. ఏంటంటే బయట రేట్లు పెరిగినాయి కానీ హోటల్ వీలుగా ఆ రేట్లు పెంచితే కస్టమర్స్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి వ్యాపారాలు కూడా పోవటానికి ఉంటాయి. ఏదో ఈరోజు అందరూ టర్న్ ఓవర్ కోసం పనిచేస్తున్నారు. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ జిఎస్టీలు అవి కట్టాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. కానీ అది ప్రభుత్వ పాలసీ కాబట్టి కట్టాల్సి వస్తుంది. దాన్ని ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి అవి తగ్గించటం. అట్లాగే మాకు లేబర్ ప్రాబ్లం చాలా ఉంది. దాన్ని మా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు దానికి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. ఏదైనా స్థలం ఇస్తే మేము అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టేసి ఈ ప్రతి ఒక్క అసోసియేషన్లో ఉన్న సభ్యుడికి మేము ఈ వర్కర్స్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. గుంటూరులోని అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్యం క్షీణించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా 23వ డివిజన్లో డ్రైన్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి మురుగునీరు పారే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా డ్రైన్లో నుంచి తొలగించిన చెత్త చెదారం రోడ్లపైన పడేస్తున్నారు. ఫలితంగా స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ తక్షణమే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నవమీల, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ 164వ బూత్ ఇన్ఛార్జిని. ఇక్కడ గత 3-4 నెలల నుంచి శానిటేషన్ చాలా ప్రాబ్లం ఉంది. కాలువలు తీయటం కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాటర్ కల్తీ అవుతుంది, పైపు లైన్ కానీ అంతా ఇబ్బందిగా ఉంది. ఒక నెల మొత్తం కూడా నేను మనీ ఇచ్చి నాకు వచ్చిన దాంట్లోనే నేను కొంచెం వేరే వర్కర్లను పెట్టి కాలువలు తీర్చడం జరిగింది. ఇంకా ఆ తర్వాత కొత్త కమిషనర్ గారు, కొత్త కలెక్టర్ గారు వీళ్ళు వచ్చారు. వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. ఆయన కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు. ఇక్కడ ఈ 23వ డివిజన్ పరిధిలో
ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్నాయి. కోర్టు, కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ ఉన్నాయి. నగరపాలక సంస్థ కూడా దగ్గరగా మా వార్డుకు దగ్గరలోనే ఉంది. ఇంత హడావుడిగా ఉన్న ఏరియాలో ఈ ఏరియాని పట్టించుకునే నాదుడే లేదు. పొలి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు మా కష్టాలు తప్పలేదు. మళ్ళీ ఇప్పుడన్నా మా కోరికలు నెరవేర్చంటే ఇప్పుడు కూడా లేదు. మేము రోగాల బారిన పడి ఇప్పుడు చాలామంది ఈ వార్డులో ఈ బూత్లో వాళ్ళు హాస్పిటల్ పాలై ఉన్నారు. ఈ కాలువలు పూడికలు కానీ తీస్తే 10 రోజులు పడుతుంది. మేము కొత్తగా ఒక ఇన్స్పెక్టరు ఒక మేస్త్రి గారు అని వచ్చారు శానిటేషన్ గురించి. ఒక సచివాలయం సిబ్బంది మేడం ఉన్నారు, ప్రసన్న మేడం. వాళ్ళ పరిధిలో వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ సిబ్బంది లేరు. 2 మహిళలను పెడుతున్నారు. వాళ్ళు ఈ బజార్లన్నీ చేయాలంటే కష్టంగా ఉంటుంది. దయచేసి సిబ్బందిని కూడా పెంచండి. వాళ్ళకి పెడితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దోమలు వీటి వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ప్రబలటం వల్ల ఆ వ్యాధి నిరోధక శక్తి ఎదుర్కొనేది ఒంట్లో ఉండదు. పనులు చేసుకొని వస్తారు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు. దయచేసి ఇవన్నీ పట్టించుకుంటే బాగుంటుందని ఉద్దేశం. ఇంకొకటి ముఖ్యమైన విషయం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మేము గతంలో 2 months క్రితం డ్రగ్స్ గురించి మేము ఒక అవగాహన సదస్సు పెట్టాము. నగరంపాలెం సిఐ గారిని, ఎస్ఐని పిలిపించి ఆ సమయంలో కూడా అందరూ విన్నారు బాగానే. మళ్ళీ కొత్తగా బ్యాచులర్స్ రావటం, మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకోవటం, మంచిగా చదువుకునే పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. సంసారాలు మధ్యలో, నివాసాల మధ్యలో, కుటుంబాల మధ్యలో ఇలాంటివి జరగటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి దీని మీద కూడా ఎస్పీ గారు చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం చేపట్టారు. మేమందరం కూడా సహకరించి చేస్తున్నాము. కానీ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళకి తగ్గట్టు మేము వాళ్ళకి దగ్గరలో ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి. మేము అట్లాగే పనిచేస్తున్నాము. ఆర్టీసీ సంస్థని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు పేరుతో అనేక డిపోలను ఎత్తివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ ఆ ఆనందం ఎక్కువ రోజులు మిగలటం లేదని అన్నారు. స్త్రీశక్తి పథకం మహిళల కోసం ప్రవేశపెట్టినప్పటికీ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. పెన్షన్లు, రేషన్ కార్డులు, భూ ఆక్రమణల గురించి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లా కార్యదర్శిని. మేము ఆర్టీసీ పరీక్షించిన దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలు, 4 వర్క్షాపుల్లో నిన్న మొన్న ధర్నాలు చేశాం. ఎందుచేతనంటే ఆర్టీసీని పరిరక్షించుకునే దానిలో ప్రథమ భాగం ఇవ్వడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో నిన్న మొన్న జరిగిన ధర్నాల్లో భాగంగా ఈరోజు అన్ని గౌరవ కలెక్టర్ గారులకి మెమోరాండం ఇచ్చి మా సమస్యలు, మా గోడు, స్త్రీశక్తి పథకం ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, బస్సులు లేకపోవడం వల్ల మరి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గర వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో ఉద్యోగుల సమస్యలు అంటే ఉద్యోగులు ఎంతమంది తక్కువ ఉన్నారు, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ కావాలా, అలాగే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం ద్వారా మరి ఉద్యోగులు రిక్రూట్మెంట్ లేకుండా పోతుంది ఆర్టీసీలో. మరి నిరుద్యోగులు పెరిగిపోతా ఉన్నారు. అలాగే బస్సులు స్క్రాప్ బస్సులు ఉన్నాయి. స్క్రాప్ బస్సులు ఉండటం వల్ల బస్సులు సరిగ్గా నడపలేని పరిస్థితి, బస్సులో గ్యాప్ ఏర్పడుతుంది. ప్రజలేమో ఇబ్బందుల్లో ఉన్నారు, బస్సులు సరిపోవట్లేదు. మాకు 3,000 బస్సులు, కొత్త బస్సులు కావాలా, 10,000 మంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేయాలా, అలాగే మరి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలా, అలాగే డిఏ బకాయిలు ఉన్నాయి ఆర్టీసీ ఉద్యోగులకి. చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు స్త్రీశక్తి పథకం అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మరి ఎంతో కంకణం కట్టుకొని ఎండల్లో వాననక పనిచేస్తూ ఉంటే ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కింద ఉద్యోగుల భావన ఉన్నది. అలాగే ప్రభుత్వం కానీ అలాగే మా ఆర్టీసీ ఉన్నతాధికారులు కానీ గ్రహించి ఇప్పటికైనా ఆర్టీసీ ఉద్యోగులని అలాగే సంస్థను పరిరక్షించిన దిశలో భాగంగా మేము చేసే ఉద్యమానికి అందరూ సపోర్ట్ ఇచ్చి, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదండి. మేము కూడా ప్రజల్లో భాగం, మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులుగా స్వీకరించి మా బాధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.